మనందరి గుండెల్లో గూడు కట్టుకుంటే దానికి మించిన మహద్భాగ్యం, దానికి మించిన మహదానుగ్రహం మరేది కాదా. విశ్వంలోనే విశిష్టమైనటువంటి భారతదేశాన్ని మనందరి దేశంగా చేసినందుకు గాను మన తల గర్వంగా హిమ శిఖరముల ఎత్తి నడవాల్సిన సందర్భం. అభిమాన మిత్రులారా, శాంతి, భద్రత, పరస్పర సహకారం, స్నేహభావం, సౌభ్రాతృత్వం ఇలాంటి సమాజానికి పనికొచ్చే టానిక్ లాంటి గుణాలు అందరిలోనూ మెండుగా ఉంటాయి అనడానికి మనందరి ఈ సమావేశమే ప్రబల నిదర్శనం. ఈరోజు ఇక్కడ మనం ప్రోగయ్యామంటే కేవలం మనందరిలోనూ గూడు కట్టుకొని ఉన్న దేశాభిమానమే, దేశం పట్ల మనకు ఉన్న అంకిత భావమే, ప్రేమే కారణం. ఈ ప్రేమను మరింత భద్రంగా ఒడిసి పట్టుకుంటూ జీవితాంతం మనం సాగగలిగితే ఇన్నాళ్ళుగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న మన భారతదేశం దైవచిత్తమైతే భవిష్యత్తులో కూడా ఆ ఘనకీర్తిని కొనసాగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన మిత్రుల, విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడ విచ్చేసినటువంటి సారథులకు, రథసారథులకు వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి సంపదలోను, ఆయుష్లోను, ఆరోగ్యంలోను, సంతానంలోను సమృద్ధిని, శుభాన్ని కలుగజేయాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. అభిమాన మిత్రులారా, నేటికి కరెక్ట్గా 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత గణతంత్ర దేశం అనేది ప్రపంచ వేదిక మీద పరిచయమైంది. ఈ శుభ సందర్భంగా గురజాడ వారి మాటల్ని మనం నేటికీ గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయనలో ఎంత దార్శనికత ఉండేది, ఎంత దూరదృష్టి ఉండేది. ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా చాలా అవసరం అనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం కూడా. మనం ఎదిగామా, ఒదిగామా, లేదా ముందుకెళ్తున్నామా, లేదంటే వెనక్కి అనేది నడుస్తున్నామా అన్నాక ఆత్మ సమీక్ష అనేది
అనే నాలోను వినే మీలోను మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా. అభిమాన మిత్రులారా, మన సోదరులు షారూక్ గారు చాలా చక్కటి మాట అన్నారు. భిన్నత్వం అంటే బలహీనత కాదు, భిన్నత్వం అంటే బలం. కనుక సృష్టిని గమనించండి. మనుషుల రంగులు వేరు, పూల రంగుల్లో భిన్నత్వం కనబడుతుంది, చెక్కల్లో భిన్నత్వం కనబడుతుంది. అలా ప్రకృతిలోని అణువణువులోను భిన్నత్వం ఉంటేనే అది శోభిస్తుంది, భిన్నత్వం ఉంటేనే అది బలంగా ఉంటుంది అనడానికి మన భారతదేశమే బలమైన యొక్క తార్కాణం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా సోదరులు అన్నాజీ గారు చాలా చక్కటి మాట ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, నిజంగా ఇవి సర్వే జన సుఖినో భవంతు అనే ఈ నినాదానికి ఊపిరి లాంటిది. నిజంగా వీటిని మనం అమలుపరిచినట్లయితే ఈ మాటకు సార్థకత చేకూర్చిన వాళ్ళమవుతాము. ఖచ్చితంగా మన దేశాన్ని అభివృద్ధి బాటన నడిపించిన వాళ్ళమవుతామనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఇలాంటి ఒక చక్కటి యొక్క అనుబంధాన్ని, అవిభాజ్యాంశాన్ని జోడించినందుకు నేను అన్నాజీ గారి నిండు హృదయంతో కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఇక మన సోదరుడు గౌరవనీయులు, చాలా ఇష్టమైన మాట అంటే నాకు మన వెంకట్ గారు చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మైనారిటీ వర్గాలను మెజారిటీ వర్గాలను మైనారిటీ వర్గాలు గుర్తించకపోయినా గౌరవించకపోయినా, మైనారిటీ హక్కులను మెజారిటీ వర్గాలు గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా అలాంటి సమాజంలో సంక్షోభం అనేది తాండవిస్తుంది అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజంగా సోదరులారా, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒకరు ఇంకొకరి గురించి చెప్పడం కానీ, ఒక వర్గం ఇంకో వర్గం మీద బురద జల్లడం కానీ, ఒకరు ఇంకొకరి కూపీలు లాగడం కానీ, రంధ్రాన్వేషణ చేయడం కానీ, దీని ద్వారా ముందుకు మనం తీసుకెళ్ళలేదు. చట్టా పట్టాలు పట్టుకొని అందరిలోనూ కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలను పక్కన పెట్టి బలాన్ని ప్రోగ చేసుకుంటూ మనకు ముందుకు వెళ్ళినట్లయితే మన దేశానికి తిరుగు ఉండదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అభిమాన మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. దాని కారణంగా అనేక వసతులకి ఆయా దేశ ప్రజలు దూరం అవుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైనప్పటికీ దాదాపు 130 కోట్లకు మించిన ప్రజలు ఉన్నప్పటికీ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు అంటే అది మనందరి సృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపతో పాటు, ప్రభుత్వాల సహకారంతో పాటు, ముఖ్యంగా భారతీయులైన నా ప్రజల మధ్య ఉన్న సోదర భావమే దీనికి బలమైన కారణమని వల్లగుద్ది మరి మనం చెప్పచ్చు. అభిమాన మిత్రులారా, పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనం కలిసి ఉండాలి. కలిసి ఉంటే బలపడతాం, బలపడితే నిలబడతాం, నిలబడితే తలబడతాం. ఇంకా దేన్నైనా సాధించడం సులభం అవుతుంది. అభిమాన మిత్రులారా, ఒక చక్కటి మాట మీ అందరితో పంచుకోదలిచాను. ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే తన ఇంట్లో భయం లేకుండా శాంతంగా నిద్రలేస్తాడో